హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్లో విఫలమైన అభిషేక్ రెండో మ్యాచ్లో మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్లోనే సెంచరీ చేసి ఔరా అనిపించాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు 8 సిక్స్లతో 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లెక్కించుకున్నారు. అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా తొలి సెంచరీ నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్గా అభిషేక్ రికార్డులకెక్కారు. అభిషేక్ శర్మ కేవలం 2 ఇన్నింగ్స్ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని అందుకున్నారు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెటర్ దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తన అరంగేట్రం నుంచి 3 ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో కేవలం తన రెండో ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన అభిషేక్ హుడా ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేశారు. అంతర్జాతీయ టీ20లో భారత్ తరఫున సెంచరీ చేసిన 5వ అత్యంత పిన్న వయస్కుడిగా అభిషేక్ నిలిచారు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయసులో శర్మ తన తొలి సెంచరీని నమోదు చేశారు. ఈ జాబితాలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఉన్నారు. జైస్వాల్ 21 ఏళ్ల 279 రోజుల వయసులో సెంచరీ చేశారు. అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన 4వ భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డు క్రియేట్ చేశారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డులకెక్కారు. ఈ ఏడాది టీ20లో ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 50 సిక్స్లు బాదాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ శర్మ 25 మ్యాచ్ల్లో 46 సిక్స్లు బాదాడు. తాజా మ్యాచ్తో హిట్ మ్యాన్ ను అభిషేక్ అధిగమించాడు. ఇక జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ను 1-1తో భారత్ సమం చేసింది.